మార్కాపురం రోడ్డు ప్రమాద స్థలాన్ని మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి ఇంజమూరు వెళ్ళే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా 5:15 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీక్కోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పరు రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీజీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంతోషకరం. ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాతులను చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజురీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలులో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వీరికి ఇంకా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుందని తెలియజేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనేమి, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. భారతం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటాం.